శరీరంలో ప్లేట్లెట్ల అభివృద్ధికి ఏమేమి ఉపయోగపడతాయి అని 9 రకాల ఆహార పదార్థాలు మనకు చెప్పడం జరిగిందండి. అవి ఏంటివి అంటే బీట్రూట్. బీట్రూట్ వచ్చేసి ప్లేట్లెట్ కౌంట్స్ పెంచడంలో గ్రేట్‌గా సహాయపడుతుంది. ఇంకేం చెప్తున్నారంటే అనీమియాతో బాధపడేవారు తప్పకుండా బీట్రూట్ తీసుకోవాలి. ఈ బీట్రూట్ ఆహారంలో ఎక్కువ తీసుకుంటే ఈ రక్త వృద్ధి అనేది బాగా అవుతుంది. అనీమియా సమస్యతో బాధపడేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బీట్రూట్ జ్యూస్ రూపంలో కానీ, లేకపోతే మనకు ఆహార పదార్థాల్లో పచ్చిగానే తినడం కానీ, కూరలాగా కానీ ఎక్కువ బీట్రూట్ అనేది తీసుకోవాలి. తర్వాత క్యారెట్. క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం 2 సార్లైనా తినాలి అని చెప్తున్నారండి. పిల్లలకైతే క్యారెట్ అనేది ప్రతిరోజు ఇచ్చినా కూడా అద్భుతమేనండి. నేను ఆ పిల్లలకైతే వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్‌కు ప్రతిరోజు కూడా రా క్యారెట్, దోసకాయ ఇవే తీసుకెళ్తారన్నమాట. ప్రతిరోజు. లేదు క్యారెట్ జ్యూస్ రూపంలో ఇచ్చినా కూడా అద్భుతంగా పనిచేస్తుంది. బ్లడ్ ఎవరికైతే తక్కువ ఉంటుందో ఈ బీట్రూట్, క్యారెట్ అనేటివి అమృతం అన్నమాట. ఆ తర్వాత బొప్పాయి. బ్లడ్ లెవెల్‌ను తక్కువ అంటే బ్లడ్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది. ఇది కూడా మనకు చెప్పడం జరిగింది కదండీ! అప్పుడు డెంగ్యూ వచ్చినప్పుడు ఎక్కువ ప్రచారంలోకి వచ్చిందనమాట. ప్లేట్లెట్ కౌంట్ అనేది పడిపోతే బొప్పాయి ఆకు ఏదైతే ఉందో దాన్ని ఉడికిచ్చి ఆ వాటర్ తీసుకుంటే ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతాయి. అలా తీసుకోలేనప్పుడు బొప్పాయి పండు తీసుకున్నా గూడా ఈ బ్లడ్ అనేది బాగా పెరుగుతుంది. ఆ తర్వాత ఆకుకూరలు. శరీరంలో ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు విటమిన్ కే పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం అనేది చాలా మంచిది. ఆకుకూరల్లో కూడా ఐరన్ అనేది బాగా ఉంటుంది. తోటకూర, గోంగూర ఇట్లా కొన్ని రకాల ఆకుకూరలు. ప్రతి ఆకుకూర మంచిదే. ఆ ఆకుకూరల్లో మనకు ప్లేట్లెట్ కౌంట్ అనేది, బ్లడ్ అనేది బాగా పెరుగుతుంది. వాటిని ఏమంటాము కట్ చేసి కూరలాగా చేసుకొని అంటే ఎక్కువ ఒక కప్పు రైస్ ఉంటే దగ్గర దగ్గర 2 కప్పుల పైన కూర తీసుకోవాలి ఎక్కువ. లేదు ఒక చపాతీ అయినా ఒక 2 కప్పుల కూరలాగా తీసుకుంటే అద్భుతంగా బ్లడ్ అనేది వస్తుంది. దానిమ్మ గింజలు. ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇందులో ఇది ప్లేట్లెట్ కౌంట్‌ని పెంచడానికి బాగా సహాయపడుతుంది. అయితే ఇందులో నంబర్ 1 ప్లేస్ అంటే బాగా చెప్పాలి అనుకుంటే మనం దానిమ్మ గింజలు. ఇది కూడా రక్త వృద్ధికి బాగా పనిచేస్తుంది. ఆప్రికాట్. ఆప్రికాట్ కూడా ఐరన్ అధికంగా ఉంటుంది. మరొకటి ఆప్రికాట్ రోజుకు 2 సార్లు ఆప్రికాట్‌ను తినడం వల్ల ప్లేట్లెట్స్ పెరుగుతాయంట. ఎండు ద్రాక్ష. రుచికరమైన డ్రై ఫ్రూట్స్‌లో 30% ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్లెట్లను న్యాచురల్‌గానే పెంచుతుంది. మనకైతే ఓంప్రకాష్ సార్ ఎప్పుడు చెప్తూనే ఉంటారు కదండీ! ప్రతిరోజు రాత్రిపూట నానపెట్టుకొని పొద్దున్నే అవి తీసుకోండి ఆ వాటర్‌తో పాటి అనేసి. అది కూడా మనకు రక్త వృద్ధికి బాగా ఉపయోగపడుతుందనమాట. తర్వాత ఖర్జూరం. ఎండు ఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రియంట్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి న్యాచురల్‌గా ప్లేట్లెట్స్ పెరగడానికి సహాయపడుతుంది. ఇవి కూడా అంతే అండి. ఖర్జూరాలు కూడా గట్టి ఖర్జూరాలైతే రాత్రిపూట నీళ్ళలో నానబెట్టుకోవచ్చు. లేదు మెత్తని ఖర్జూరాలైతే అట్లే తీసుకోవచ్చనమాట. ఇవి ప్లేట్లెట్స్. అలాగే ఇక్కడ మనకు ప్లేట్లెట్ కౌంట్ పెంచడం, ప్లేట్లెట్ కౌంట్ పెరగడము అంటున్నారు గదా! అసలు ప్లేట్లెట్స్ అంటే ఏంటి అనేది కూడా ఇక్కడ చెప్తున్నాను. సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ప్లేట్లెట్స్ ఉంటాయి. ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటికి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గట్టిపడేలా మరియు గాయం తొందరగా తగ్గిపోయేలా పనిచేస్తాయంట. ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్తానికి సంబంధించిన అన్ని రిపేర్లని సమర్థవంతంగా చేస్తాయి. ఒకవేళ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం. ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు తీవ్రంగా జ్వరము, బీపీ, హార్ట్ అటాక్
పూర్తి నీరసము వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎప్పటికప్పుడు ప్లేట్లెట్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి. మనము బ్లడ్ టెస్ట్ చేసుకుంటే మన రక్తంలో ఎన్ని ప్లేట్లెట్స్ ఉన్నాయో తెలుస్తుంది. మనం తినే ఆహారం పైనే ప్లేట్లెట్స్ సంఖ్య ఆధారపడి ఉంటుంది. ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గకుండా ఉండాలంటే ఈ పైన చెప్పినవన్నీ కూడా మనం ఫాలో అయ్యామంటే ఈ ప్లేట్లెట్స్ అనేది తగ్గకుండా ఉంటుందన్నమాట. ఇది మన శరీరంలో రక్తము అనేది తగ్గిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, రక్తవృద్ధికి ఏం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది చక్కగా చెప్పడం జరిగిందనమాట.